హాయ్ ఫ్రెండ్స్, మనము సాధారణంగా ఏదైనా ఇన్సూరెన్స్ కోసం, అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం, అలాగే మిగతా ఇన్సూరెన్స్ కోసం డబ్బులు పే చేస్తుంటాం. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అమౌంట్ అనేది పే చేయకుండా మీరు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కి అర్హులవుతారు. ఇది ఎలా అంటే, మనకి బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, దానికి ఒక డెబిట్ కార్డు ఉంటుంది. డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు వాడతాం కదా, అది. ఈ ఏటీఎం కార్డు ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేస్తే ప్రాపర్గా మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అలాగే పర్చేజ్ ప్రొడక్షన్, అలాగే ఎయిర్ ట్రావెల్ ప్రొడక్షన్, ఇంకా మిగతా ఆఫర్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి అనమాట. అంటే ఈ వీడియోలో మనము ఇదంతా డిస్కస్ చేద్దాము. మీ బ్యాంక్ అకౌంట్ కి ఒక డెబిట్ కార్డు ఉంటుంది. ఆ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ ని డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ అంటారు. అయితే ఈ డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ ఎలా పొందాలి అంటే, మనకి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కలా ఉంటుంది. ఎస్బీఐ, అలాగే యాక్సిస్ బ్యాంకు, అలాగే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇలా ఒక్కొక్క బ్యాంకు ఆ బ్యాంకు కార్డు అకౌంట్ టైప్ని బట్టి, అంటే కొన్ని బ్యాంకులకి వీసా, మాస్టర్, అలాగే రూపే కార్డు ఇస్తారు. అలాగే కొన్నిటికి ప్రీమియం కార్డు ఉంటుంది. కొన్నిటికి అంటే మన శాలరీ అకౌంట్ స్టేటస్ని బట్టి ఆ డెబిట్ కార్డు అనేది ఉంటుంది. ఈ డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ అనేది మనకి ఎలా వర్తిస్తుందంటే, మనము డెబిట్ కార్డు అనేది ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్గా చేయాలి. ఈ ప్రాపర్గా చేయడం అంటే, మొదటగా మనము ఒక డేట్ని చేసుకున్నాం అనుకోండి. అంటే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది. 30 days, అలాగే 45 days, అలాగే 60 days, 90 days. ఈ డేస్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్కి రెండో ట్రాన్సాక్షన్కి మధ్య ఖాళీ అనమాట. అంటే ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా డేట్ మారకుండా, ఎక్స్పైర్ అవ్వకుండా ముందుగా ట్రాన్సాక్షన్ అనేది కంటిన్యూ చేస్తుండాలి. ఉదాహరణకు ఈ నెల 15వ తారీఖున ఒక ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, దాని తాలూకా వ్యాలిడిటీ అనేది 30 days, అంటే మళ్ళీ నెల 15 లోపు యాక్టివ్ గా. అంటే మనకి మన డెబిట్ కార్డు ఉంది, ఈ నెల 15 ట్రాన్సాక్షన్ చేశాను, దానికి 45 days. నెక్స్ట్ మంత్ అంటే 20 లోపు మనము మరొక ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, ఈలోగా సంథింగ్ ఏదైనా జరిగితే అప్పుడు ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఇది ఏముందిలే, ఇలాంటి బ్యాంకులో చాలా ఉంటాయి, ఎవరు పట్టించుకోరు అనుకుంటారా? కానీ కాదు, ఖచ్చితంగా దీనికి ఒక ఉపాయం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు మాట్లాడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి, అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. ఇక్కడ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ అనేది పిఓఎస్ అంటారు. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ అనమాట. అంటే ఒక స్వైపింగ్ మిషన్ ఉంటుంది కదా, స్వైపింగ్ మిషన్ లో ఈ డేస్ లో మనము ఖచ్చితంగా స్వైప్ చేయాలి. అంటే పెట్రోల్ బంకుల్లోను, పెద్ద పెద్ద మాల్స్ లోను, అలాగే ఏదైతే మీకు ఆన్లైన్ కొన్ని ట్రాన్సాక్షన్ ఉంటాయో అవి కూడా కొన్నిసార్లు వర్తిస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ లో అయితే ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది. పెట్రోల్ బంకుల్లోను, అలాగే మనకి ఎక్కడైతే స్వైపింగ్ మిషన్ ఉంటుందో, పిఓఎస్ మిషన్ అంటుందని, అది ఎక్కడ ఉంటుందో దాని ద్వారా మాత్రమే చేయాలి. ఆ చిప్ పెట్టేసి ట్రాన్సాక్షన్, ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తేనే మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ కి వాల్యూ ఉంటుంది. అలాగే ఇప్పుడు పర్చేజ్ ప్రొడక్షన్ మనము తెలుసుకుందాం. పర్చేజ్ ప్రొడక్షన్ అంటే మన డెబిట్ కార్డు ఏదైతే ఉందో ఆ డెబిట్ కార్డుని యూజ్ చేసి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు పోయిందనుకోండి, లేదు ఎవరైనా దొంగిలించారనుకోండి, అప్పుడు ఆ వస్తువు తాలూకా వాల్యూ అనేది పర్చేజ్ ప్రొడక్షన్ ఎంత ఇస్తారో దాన్ని బట్టి మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది పర్చేజ్ ప్రొడక్షన్ అనమాట. అయితే ఎయిర్ ట్రావెల్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే, ఏదైనా మనము వేరే దేశము లేదు వేరే రాష్ట్రము విమానం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఆ తన టికెట్ అనేది మన డెబిట్ కార్డు ద్వారా మనం బుక్ చేస్తే, అది అప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఈ ఎయిర్ ట్రావెల్ ప్రొడక్షన్ అనేది వర్తిస్తుంది. అంటే ఇంకా కూడా మనకి ఆఫర్లు చాలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. మనకి మెయిన్ గా ఇది ఇన్సూరెన్స్ సంబంధించింది కాబట్టి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ టైం అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా అంటే మీకు డేట్ చెప్పింది కదా, ఆ ఇన్ డేట్ లోపు మనము మరో ట్రాన్సాక్షన్ చేసుకుని యాక్టివ్ గా ఉంటేనే మనకి ఆ ఇన్సూరెన్స్ అనేది బ్యాంక్ నుంచి మనము క్లెయిమ్ చేసుకుంటాం.